ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. వింటర్ సీజన్ వచ్చేసింది. ఈ వింటర్ సీజన్లో ఈ చలికి చాలా హాయిగా ఉంటుంది. కానీ చలికాలంతో పాటు మన చర్మానికి వచ్చే అనేక సమస్యలు కూడా ఉంటాయి. సో చాలామంది చలికాలంలో వేడి వేడి నీళ్ళు స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు. అదేవిధంగా ఈ చలిని తట్టుకోలేక చర్మం పొడిబారుతుంటే అనేక రకాల క్రీమ్స్ అవగాహన లేక కూడా యూజ్ చేస్తున్నారు. సో అలాంటివి అవగాహన లేకుండా డెంటాలజిస్ట్ సలహాలు లేకుండా క్రీమ్స్ యూజ్ చేసినట్టయితే ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు తప్పవంటున్నారు సీనియర్ డెర్మటాలజిస్ట్ అయినటువంటి చండీ ప్రియ గారు. సో మనకున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్ తెలిపేందుకు మన ముందు ఉన్నారు, కూడా మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. చలికాలం అంటే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటున్నాం, కానీ చలికాలంతో పాటు ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అంతే ఫాస్ట్గా వస్తుంటాయి. చర్మం పొడిబారిపోవడం, అదేవిధంగా చల్లలు గాలికి పెదాలు పగిలిపోవడం, స్నానం ఎక్కువగా వేడి నీళ్ళు చేయాలని ఇష్టపడతాం. ఎంత వేడిగా చేస్తే అంత హాయిని ఇస్తుందని కూడా అనుకుంటున్నాం. సో ఇలాంటి వాటి వల్ల చర్మంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ చండీ ప్రియ, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, విజయనగరం. ముఖ్యంగా వింటర్లో చాలామంది అపోహ ఏంటి అనగా, చల్లగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళతో చేసుకోవటం వల్ల మన ఒంటి మీద ఉంటే క్రిములు చనిపోయి ఇంకా శుభ్రంగా ఉంటాం అనుకుంటారు. బట్ మన స్కిన్ పైన ఉండే ఒక న్యాచురల్ ప్రొటెక్టివ్ బ్యారియర్ లేయర్ అనేది కూడా దెబ్బతింటుంది. తద్వారా చర్మం పగలటం, క్రిములు లోపలికి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేసిస్తూ ఉంటారు. దయచేసి అటువంటి తప్పు మాత్రం చేయకూడదు. అలాగే మాయిశ్చరైజర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వింటర్లో, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ అనేది మనకి మాయిశ్చరైజర్ ఇస్తుంది. ఇంటర్నల్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హైడ్రేషన్. చాలా మంది ఏంటంటే వింటర్లో సరిగ్గా వాటర్ ఎక్కువగా తీసుకోరు. తరచుగా దాహం వేయకపోవటం వల్ల వాళ్ళు వాటర్ తీసుకోరు. కానీ ఇంటర్నల్ హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నల్ హైడ్రేషన్తో పాటు విటమిన్ సి రిచ్ ఫుడ్స్, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ అంటే లైక్ నట్స్ కానివ్వండి, ఫిష్, లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ ఎక్కువగా తీసుకోవటం వల్ల మన స్కిన్ సూపర్ఫిషియల్ సర్ఫేస్ అండ్ ఇంటర్నల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎస్ మేడం, 2 టైప్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. ఆయిల్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది. చాలామంది ముఖ్యంగా వింటర్ వచ్చేసరికి నలుగు పిండి స్నానానికి మించింది లేదు అని అనుకుంటుంటారు. ఎందుకంటే మన పెద్దల నుండి కూడా చలికాలం వచ్చేస్తే సోప్స్ అన్ని కూడా అవాయిడ్ చేయండి, కేవలం నలుగుతో మాత్రమే ఈ ఆయిల్ యూస్ చేయండి, ఆ ఆయిల్ యూస్ చేయండి అని. సో దాని ఎఫెక్ట్ అనేది అంటే గతంలో వేరు, కానీ ఇప్పుడున్న టెంపరేచర్ కండిషన్స్ వేరు, మన క్లైమేటిక్ కండిషన్స్ కూడా మారిపోయాయి. సో నలుగు పిండి స్నానం బెటర్ అంటారా, లేదంటే నిపుణులు డెర్మటాలజిస్ట్ సూచించిన క్రీమ్స్ వాడడం బెటర్ అంటారా? యాక్చువల్లీ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. వింటర్ అనే కాదు, యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ గా నేనైతే ఎప్పుడు కూడా సున్నపిండి స్నానాలు, నలుగుపిండి స్నానాలు, ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అంటాము, ఎక్కువగా రికమెండ్ చేయనండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెరీ రేర్ సిచ్యుయేషన్స్ లో మాత్రమే ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ ఎప్పుడైనా తరచుగా ఎప్పుడైనా అడ్వైస్ చేస్తాము. బట్ నలుగుపిండి స్నానం అయితే మాత్రం నేను అడ్వైస్ చేయనండి. ల్యూక్ వామ్ వాటర్ తో స్నానం చేసి మన స్కిన్ pH కి దగ్గరలో ఉండే సోప్స్ కానీ, లిక్విడ్ సోప్స్ అంటే బాడీ వాషెస్ కానీ యూజ్ చేసి స్నానం అయిన వెంటనే ఒంటికి మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత పిల్లలకి మెత్తటి దుస్తులు ధరించడం అనేది చాలా ఉపయోగకరం. ఈ సీజన్లో ముఖ్యంగా మనం యూజ్ చేసే క్లాత్స్ కూడా ఎలాంటి క్లాత్స్ ధరించాలి? సమ్మర్ అనేసరికి కాటన్కి ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ ఈ టైంలో ఏంటంటే ఎలాంటి మన అంటే టెంపరేచర్ ఎలా ఉండేటప్పటికి మన స్కిన్ కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయలేదు. అదేవిధంగా లిప్స్ కూడా ఎక్కువగా పొడిబారిపోతుంది. దానికి బయటికి వెళ్ళేవారు ఏంటంటే ఆఫీస్ పర్పస్ కావచ్చు, స్కూల్ చిల్డ్రన్ కావచ్చు, పిల్లలు కూడా ఈ లిప్స్ బయట ఎక్స్పోజ్ చేయడం కొంచెం కాస్త ఇబ్బంది పడుతుంటుంటారు. పగిలిపోయి వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నా సరే అది ఒక పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుంది. సో దాని నుండి ప్రాబ్లమ్ సొల్యూషన్ అంటే దుస్తుల విషయానికి వస్తే మెత్తగా ఉండేటటువంటి దుస్తులు ధరించి దానిపైన ఊలు దుస్తులు ధరించాలి. చాలా మంది తెలియక డైరెక్ట్ గా ఊలెన్ కోట్స్, స్వెటర్స్ లాంటివి డైరెక్ట్ గా వేసుకుంటూ ఉంటారు. దానివల్ల కొంతమందికి ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందుగా మెత్తటి దుస్తులు ధరించిన తర్వాతే ఊలెన్ దుస్తులు ధరించాలండి. అలాగే పెదవులు పగిలిపోవడం గురించి మీరు అడిగారు కదా, ఇది వరకే చెప్పాను. ఇంటర్నల్ హైడ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. నీళ్లు సరిగ్గా తాగకపోవటం, సరైన న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకోకపోవటం, బయట నుండి వచ్చే చల్లగాలి వల్ల మనకి తరచుగా లిప్స్ పగిలిపోతూ ఉంటాయి. సో నీళ్ళు ఎక్కువ తాగటమే కాకుండా లిప్స్ కూడా మనం స్పెషల్ ప్రొటెక్షన్ తీసుకోవాలండి.
లిప్ బామ్స్ లైక్ ఎక్కువ కెమికల్స్ లేని లిప్ బామ్స్ కానివ్వండి, ఏవి లేని పక్షంలో కనీసం నెయ్యి ఇంట్లో మనకి అందరికీ అందుబాటులో ఉండే నెయ్యి రాసుకున్నా కూడా క్షేమంగానే ఉంటుంది. ఇది కూడా దొరికిన వాళ్ళు నార్మల్ పెట్రోలియం వ్యాజిలిన్ జెల్లీ అయినా అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ క్రాక్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మ్యామ్, ఏదైనా ప్రాబ్లం వస్తేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. కానీ కంపల్సరీగా ప్రతి ఇయర్ మన స్కిన్ పొజిషన్ ఎలా ఉంది, అసలు మన స్కిన్ ఏ విధంగా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా అనేది అసలు ఎన్ని రోజులకు ఒకసారి మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాలంటారు? ఇట్స్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ చాలా మంది స్కిన్ అంటే ఇట్స్ సింపుల్ థింగ్ అనుకుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారండి. యాక్చువల్ థింగ్ ఏంటంటే స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. సో మినిమం 6 months ఒకసారి రొటీన్ చెకప్ చేసుకోవటం వల్ల మీ స్కిన్ లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఎటువంటి క్రీమ్స్ వాడాలి, అలాగే మీ డైట్ హ్యాబిట్స్ ఏం చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. స్కిన్ అంటే స్కిన్ ఒకటనే కాదు, మన ఎక్స్టర్నల్ గా ఉండే హెయిర్ కానివ్వండి, నెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను మన బయట ఉండే పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో వీటి ఆరోగ్యం గురించి కూడా మనం ఒక 6 months కి ఒకసారి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అయినా మనం చెకప్ చేసుకోవడం అనేది మంచిదండి. మ్యామ్, అసలు అంటే సీజన్ బట్టి మనం స్కిన్ కేర్ కి ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. సమ్మర్ లో ఒక రకంగా, రైనీ సీజన్ లో ఒక రకంగా, వింటర్. అసలు వింటర్ సీజన్ లో స్పెషల్ గా స్కిన్ కేర్ తీసుకోవాలంటే ఎలా? మన స్కిన్ pH కి దగ్గరలో ఉండేటువంటి సోప్స్ కానీ, లిక్విడ్ సోప్స్ కానీ స్నానానికి వాడాలండి. స్నానం చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, వింటర్లో సన్ స్క్రీన్స్ రాయాల్సిన అవసరం లేదు అని భ్రమపడుతూ ఉంటారు. బట్ సీజన్తో సంబంధం లేకుండా మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఆఫ్ బాడీకి మనం సన్ స్క్రీన్స్ అప్లై చేసుకొని వెళ్ళటం వల్ల సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ అనేది మనం తీసుకోగలమండి. చాలా మందికి ఉండే అపోహలు. అసలు ఏదైనా సమస్య వస్తేనే మనకి డాక్టర్ గుర్తొస్తారు. అందులోని వింటర్ సీజన్ వచ్చిన తర్వాత మనకి రిలీఫ్ని ఇస్తుందని ఏదో ఒక క్రీమ్ యూజ్ చేసామా అప్పటికప్పుడు ఉపశమనం పొందామనే భ్రమలో కూడా బ్రతికేస్తున్నారు. కానీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతి 6 నెలలకు ఒక్కసారి కంపల్సరిగా డెర్మటాలజిస్ట్ అయితే మాత్రం కలవాలి. వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మాత్రమే మనం కూడా ఆ క్రీమ్స్ అనేవి మన బాడీకి ఏవి యూజ్ అవుతున్నాయో వాటిని యూజ్ చేయాలి. అంతేకాదు వేడి నీళ్ళ స్నానం, చల్ల నీళ్ళ స్నానం ఈ రెండింటికి సంబంధించి హాయిని ఇస్తుంది కదా అని వేడి నీటిని ఉపయోగించినట్టయితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తప్పవు అంటున్నారు. అదేవిధంగా దుస్తుల విషయానికి వస్తే చలి నుండి కాపాడుకోవడం కోసం అసలు మన బాడీకి సెట్ అవుతుందా లేదా అని కూడా మనం ఆలోచించకుండా రకరకాల దుస్తులు డైరెక్ట్గా ఉలెన్ క్లాత్స్ కూడా వేసేసుకుంటున్నాం, స్వెటర్స్ అవి. కానీ దానివల్ల ఎంత ప్రమాదం ఉందని కూడా తెలుస్తున్నారు. సో వ్యూవర్స్, ఇక్కడైతే పరిస్థితి కెమెరా పర్సన్ బాలకిషన్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.